హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఆహా సూపర్. అందుకే ఈ రోజు మన బామలు సత్యభామలు 250+ వచ్చేసింది విజయవాడ సింగ్ నగర్. చలో చలో ముందు మొదలు పెట్టేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. చలో మరి ఈ రోజు మన షోకి గెస్ట్ గా వచ్చారు శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్. మనం 7 o'clock చూస్తున్నాం. సో ఆ సీరియల్ నుంచి వేద. యాక్చువల్ తన వర్షిక, కానీ మేము వేదానే పిలుస్తాం. పర్వాలేదా? ఆ పేరే నచ్చింది మోర్ దెన్ వర్షిక. అచ్చా, వర్షిక అంటే వేదానే నచ్చింది. వర్షిక మన ఎవరికీ తెలియదు. ఎందుకండి లేడీస్ కి అందరికి అంత కోపాలు ఉంటాయి? లేడీస్ అంటే అంత ఉండాలి కదా, కోపం ఉండాలి. ఉండాలి, లేదంటే జెంట్స్ లో ఐ థింక్ వాటో వాట్. సో ఎలా ఉంది, మా జనాలు బాగా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. ముందు ముందు ఎంటర్టైన్మెంట్ చూసి ఇంకా హ్యాపీగా ఉంటారు, కంగారు పడకండి. మనం మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో, హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిగో ఇలా తట్టలు ఇస్తాం అంటున్నారు విజయవాడ సింగ్ నగర్ వాళ్ళు. ఏం పేరండి? రమా. బావగారి పేరేంటి? శివ. శివా. ఇంకా ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 11 years. మరి లంగా ఓణి ఆయన ఏమన్నా ప్రభాసా, నువ్వేమన్నా త్రిషానా? ఇంకా లంగా ఓణిలతో ప్రభాసే. నువ్వు త్రిష అయితే సడన్ గా మీరు ఒక అబ్బాయిగా మారిపోయారు. నైట్ నిద్రపోయారు, లేచేసరికి మీరు అబ్బాయి. పక్కన పాపం అమ్మాయి శివ గారు ఉన్నారు అనుకోండి. సో అబ్బాయిగా మారిపోతే అప్పుడు మీరు ఏం పనులు చేస్తారు? ధనాధన్. నేను ఆర్డర్లు వేస్తాను. నాకు ఆర్డర్లు వేస్తారు. ఎలాంటి ఆర్డర్లు వేస్తారు? ఇప్పుడు ఎదురుగుంటా ఆయన ఉన్నాడు, మీరు ఇప్పుడు అబ్బాయి. ఏంటి ఆర్డర్ వేయండి. మార్నింగ్ లేవగానే కాఫీ తీసుకురా అని చెప్తా. ఏటీలో నవ్వుతూ కాఫీ తీసుకురా అనకూడదు. ఇదిగో అంత సీరియస్ చెప్పలేదు. నువ్వు రామారావు నీ పేరు. రెడీ. సో వేద ఉంది. అసలు వేద మామూలుగానే దడదళ్ళాడిస్తుంది. వేద అబ్బాయి అయిందనుకో, వేదరావు అయిందనుకో, అక్కడ బాలు పైన మటాష్. ఓకే, సో ఇప్పుడు వేద అబ్బాయి. సో ఎలా ఆర్డర్ వేస్తారు? ఏ బాలు, వంట చెయ్యి. మార్నింగ్ లేవగానే 6 o'clock కాదు 10 o'clock కాఫీ ఇవ్వాలి. అంటే అప్పుడు దాకా మీరేం చేస్తారు? పడుకుంటా. ఇప్పుడు రామారావు రెడీ. నేను స్లోగానే ఆర్డర్లు వేస్తాను, ఫాస్ట్ గా వేయలేను. సరే, ఇంకేం చేస్తావు? నువ్వు అబ్బాయిగా అవడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఏమేమి సాధిస్తావు వెళ్ళి? బయట ఫ్రీడమ్ గా తిరుగుతా. సరే, ఏం ఫ్రీడమ్ గా తిరుగుతావు చెప్పు. ఇట్రా రా. ఓకే స్వర్ణరావు, నువ్వు ఇప్పుడు పొద్దుట్లు లేచేసరికి అబ్బాయిగా మారావు, ఏం చేస్తావు? నేను మా ఆయన కలిసి గోవా వెళ్తాం. ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు? నువ్వే ఆయనవి. నాకు కంపెనీ కావాలి కదా, సింగిల్ గా పోలేను కదా. ఎవరిని తీసుకెళ్తావు కూడా? మా ఆయన తీసుకెళ్తా. ఆయన ఇప్పుడు అమ్మాయి ఉన్నాడో అబ్బాయి ఉన్నాడో నాకు తెలీదు. నువ్వైతే అబ్బాయి అంతే. బ్యాచిలర్ పార్టీ చేసుకోవాలి. ఇంకెందుకు అక్కడ కూడా పండగ పూట పాతమొగుడని. గోవా వెళ్తాం సార్. అబ్బాయి అవడం వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పు. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఆర్డర్లు వేయచ్చు. సరే, ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారు అబ్బాయిలు? లేడీస్ మీద డిమాండ్ చేస్తారు కాబట్టి మనం డిమాండ్ చేయొచ్చు. పిల్లల్ని చూసుకునే పని ఉండదు. సరే, నీ ఎదురుగుంటా మీ హస్బెండ్ ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? సతీష్ కుమార్. సతీష్ నీకు అసిస్టెంట్ అంటే సత్తి. నువ్వు ఇప్పుడు మాత్రం అబ్బాయివి. సత్తికి ఆర్డర్లే. నీకేం చేస్తావు చెయ్యి. కాఫీ తీసుకునిరా. కాఫీ తీసుకురా కదా. రే సత్తే, రే సత్తి, కాఫీ తీసుకునిరా. జాగ్రత్త విను. చల్తీకా నామ్ గాడి, చెలో చెలో పోదాం వడ్ల మూడి, చెలాకి వన్నెలేడి, చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. ఆవకాయ జాడి లాస్ట్. అలాగే మా వేద చెప్పుద్ది. చల్తీకా నామ్ గాడి, చెలో చెలో పోదాం వడ్ల మూడి, చెలాకి వన్నెలేడి, చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. నాకు ఒక్కటే అర్థమైంది, ఎందుకంటే అన్నపూర్ణ క్యాటరింగ్ లో ఆవకాయ తీసేస్తారు కాబట్టి. ఫైనల్. చల్తీగా నామ్ గాడి, చలో చలో పోదాం గాడి. డాడీ చిచ్చి, మీరు సిగ్గుపడకండి. కనిపించాడు నాకు డాడీ. ఇక లాభం లేదు, పదండి. చల్తీకా నామ్ గాడి, చెలో చెలో పోదాం వడ్ల మూడి. చల్తీకా నామ్ జాడి, చలో చలో పోదాం వడ్ల మూడి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టాలి ఇక్కడ. చలాకి వన్నెలేడి, చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. చలాకి వన్నెలేడి, చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. మొదటి నుంచి రా. అమ్మో అమ్మో
హలో అండి, మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు బావ గారి పేరేంటి? రవీంద్ర. మీరు ఒక జంటగా మారిపోతే ఇమ్మీడియట్ గా ఏమేం పనులు చేస్తారు? ఇంట్లోనే అక్కర్లేదు, బయట కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ లేడీనే బెటర్ ఏమో, మా వారు నాకంటే ముందు లెగుస్తారు. ఆయనే కాఫీ పెట్టి పాపం లేపుతారు. కాఫీ పెట్టర్లేక నాకంటే ఎర్లీగా లేస్తారు. ఎర్లీగా లేచి ఏం చేస్తారు? ఆయన రెడీ అయ్యి బయట వెళ్ళాలి అంటే కదా. గల్లీ చివరిలో ఎవరో ఇంటికి వెళ్తారంటే ఏంటో అలాంటి అలవాట్లు లేవులే. అలాంటి నేను ఏమన్నానండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకూడదా? అప్పట్లో కాలేజీలో లవ్ ఉందంట కదా బావకి, అడిగావు ఎప్పుడన్నా? లేవంటున్నారు. ఆ లేవన్నప్పుడు ఆ ఫేస్ లో తెలిసిపోతుందా ఉంది అని? ఎక్కువ అడుగుతుంటే చిరాకు పడుతున్నారు. అయితే ఉంది. ఇప్పుడు చెప్పు. విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి వినాయకుడి గుడి పక్కన నడుచుకుంటూ వియత్నం వెళ్ళింది విజయలక్ష్మి వాళ్ళ చెల్లి జయలక్ష్మి. విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి వినాయకుడి గుడి పక్కన నుంచి వియట్నాం వెళ్ళింది విజయలక్ష్మి చెల్లి జయలక్ష్మి. ఫాస్ట్ గా ఇంకొకసారి. విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి వినాయకుడి గుడి పక్కన నుంచి వియత్నాం వెళ్ళి విజయలక్ష్మి చెల్లి జయలక్ష్మి. వావ్, సూపర్, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. వేద చేతుల మీదుగా కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అదే ఎంటర్టైన్మెంట్ మరింత డబల్ కాబోతుంది నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. ఏం ఎగరేయాలి, గిఫ్ట్ ఎలా కొట్టాలి అనేది ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదు, ఇక్కడ 9 బాల్స్ ఉన్నాయి. సో ఒక బాల్ తీసుకొని దీంతో 2 times ట్యాప్ చేసి దీంట్లో పట్టాలి. సో మీకు 30 seconds టైం ఇస్తాను, 9 balls యూజ్ చేసుకోవచ్చు. ఆ లోపల మీరు 30 seconds లో 9 balls యూజ్ చేసుకోకపోతే మీకే లాస్. ఎన్ని బాల్స్ దీంట్లో పడతాయో అవి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. అన్ని పాయింట్స్ మీరు గెలుచుకుంటారు. ప్రమీల గారు, నాకు అర్థమైంది, నేను ఎరగదిస్తాను అంటున్నారు. చూద్దాం. అసలే మాకు ఈ రోజు జడ్జి గారు కూడా ఉన్నారు. సో వేద గారు చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేస్తారు. సో వేద గారు రెడీ కదా? రెడీ. ఓకే, ప్రమీల గారు రెడీ కదా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. కూల్, టెన్షన్ లేదు. అది బోని కొట్టారు. ముందుకు వెళ్ళైనా సరిపట్టుకోండి. లోగా ఓకే. సో 25 seconds లో 2 balls వేసి 2 points సాధించారు ప్రమీల గారు. జడ్జి గారు అంతే కదా? అంతే. కరెక్ట్ ఆడారు కదా? ఓకే, ప్రమీల గారు కూర్చోండి. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఈ రోజు ఓ శివంగిలో ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. ముందుగా వచ్చిన ప్రమీల గారు 2 points సాధించారు. నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు 3, 2, 1 స్టార్ట్. అది అదే ట్యాపింగ్, సూపర్. బట్ క్యాచింగ్ కావాలి మనకి. ఇడుసు 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 అంటే నా మీద ఇడుసు. అదే అది అది అయ్యో, వేద గారు గెస్ట్ గా వచ్చారు మనకి. మళ్ళీ కొట్టారనుకోండి ఇంకోసారి రారు. అలా అసలు పాయింట్. శ్రీదేవి అక్క బోని కొట్టింది. అరే ఒకటి సరిపోతండి. అచ్చిత్, నేను ఎక్కడ భయపెట్టానండి బాబు. ఇది ఇందులో వేస్తారు. ఆడండి. ఓకే, మొత్తానికి శ్రీదేవి గారు సాధించారు 1 point. కూర్చోండి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి హరిత గారు వచ్చారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. టైమ్స్ ట్యాప్ కావాలి. చిన్నగా ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అది ముందుకెళ్తే మీకు వెనక్కి తిరిగినప్పుడు ప్లేస్ ఉంటుంది. చిన్నగా ట్యాప్ చేయండి. చిన్నగా 2 times ట్యాప్ చేయండి. అంత ఒకేసారి వెళ్తే ఇంకేమొస్తుంది.
సాయి రేణుక గారు రెడీ కదా? రెడీ 3, 2, 1 స్టార్ట్. అది ఉంచండి చిన్నగా, ఇప్పుడు ట్యాప్ చేయండి. క్యాచ్. పెద్దగా చేస్తే పక్కకి వెళ్ళిపోద్ది కదా, చిన్నగా చేస్తే మీకు క్యాచింగ్ ఈజీ అవుతుంది. ఆల్రైట్, సాయి రేణుక సాధించింది 1 పాయింట్. సాధారణంగా ఒక ఎత్తు, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్, వేద అయితే ఇంకా డిఫరెంట్. సో వర్షిక ఆడడం లేదు, వేద ఆడుతుంది కాబట్టి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే ఓకే, రెడీ. ఆహా, అసలు ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఫుట్బాల్ ఆడి అప్పుడు ఎరగదీసింది అదే. ముందు వర్షిగా ఉండే, 3వ బాల్ నుంచి వేద వచ్చింది. గుడ్ గుడ్. సెవెన్ పాయింట్స్ వేద. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ ఫుట్బాల్ వల్ల వచ్చిందా? Yes. ఫస్ట్ ఎపిసోడ్ లో ఫుట్బాల్ ఎరగదీసి అందరి అమ్మా అనిపించి, ఇప్పుడు కూడా ఇక్కడ అమ్మా అనిపించారు. అంతేనా నిజంగా? లేకపోతే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్లు ఏమైనా సరదాగా ఆడుతుంటారా? లేదు, అంటే ఐఎమ్ బేసికలీ స్పోర్ట్స్ పర్సన్. మరి ఆ విషయం చెప్పాలి ముందు, అప్పుడు దానికి తగ్గట్టు భారీగా పెట్టేవాళ్ళం గేమ్. ఏం స్పోర్ట్స్ ఆడతారు? టెన్నిస్. ఓకే, సీరియల్లో అయితే అందరూ టగ్ ఆఫ్ వార్ లా ఉన్నారు. సో షూటింగ్ బిట్వీన్ సెట్ లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు అందరూ? ఫ్యామిలీ అంతే. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ 7 పాయింట్స్ గెలుచుకున్నారు. సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషి వంగిల ఆడాం ఎగరేసి గిఫ్ట్ పట్టు అనే ఆట. 2 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ప్రమీల గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. ఆల్రెడీ ఈ రోజు మన ఎగరేసి గిఫ్ట్ పట్టు గేమ్ లో రన్నర్స్ గా నిలిచారు శ్రీదేవి అండ్ సాయి రేణుక గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్. కూర్చోండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భవానీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అందరికీ ప్రతి ఒక్క ఎమోషన్స్ ఉంటాయండి. బట్ ఏంటంటే నా ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవ్వాలని కాదు, కానీ నా ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్ అన్నమాట. ప్రతి ఇయర్ మనకు అన్ని బాగానే గుర్తుంటాయి, కొన్ని ఇయర్స్ మనకి అలా మైండ్ లో ఉండిపోతాయి అన్నమాట. 2020 కరోనా ఎట్లాగో ఈ ఇయర్ నాకు అట్లా అన్నమాట. చాలా ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడ్డాను. చిన్న క్యూట్ ఫ్యామిలీ, నేను మా వారు, నాకు 2 పిల్లలు, హ్యాపీగా ఉండే ఫ్యామిలీ అన్నమాట. సడన్ గా ఎందుకు వచ్చిందో తెలీదు, మా వారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఉన్నట్టుండి పడిపోయారు. ఏజ్ కూడా తక్కువే, బట్ ఏమి హ్యాబిట్స్ కూడా ఏమీ లేవు. ఎందుకు జరిగింది అన్నది వాట్ ఎవర్, అసలు నాకు అదే అర్థం కాలేదు. విజయవాడలో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరి దగ్గరికి తీసుకెళ్ళాం. ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఈయన అవుట్ ఆఫ్, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పని అనేశారు. ఎన్ని హాస్పిటల్స్ తిప్పానో, ఏం చేశానో, ఆ టైంలో నాకు ఎవ్వరు కనీసం నేను ఉన్నాను
అన్న హెల్ప్ కూడా నాకు ఎవ్వరి వల్ల దొరకలేదు. దానికి ఫస్ట్ టైమా స్ట్రోక్ రావడం? ఫస్ట్ టైం ఫుల్ బ్లర్ అయిపోయా నేను. నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతోంది, ఏంటి అసలు ఆయన కండిషన్ ఏంటి. అన్ని హాస్పిటల్స్ తీసుకెళ్తే అసలు నెక్స్ట్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా మీకు అసలు అవకాశమే లేదు, మీరు ఎంత ఖర్చు పెట్టినా వేస్టే. అప్పటికి చాలా అమౌంట్ నేను ఖర్చు పెట్టాను, అయినా అన్ని టెస్టులు చేసి ఎక్కడికక్కడ వద్దు తీసుకెళ్ళిపోండి. ఆయన కాన్షియస్ లో లేరు, ఏం అర్థం కాలేదు. తర్వాత ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఏమో ఎవరో ఒకళ్ళు మీలాగా అక్క చెల్లెళ్ళలాగా నాకు ఒకళ్ళు సలహా ఇస్తే ఇక్కడ కాదు అని చెప్పని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తీసుకెళ్లాను. ఆన్ ద వే వెళ్తూ ఉంటే అంబులెన్స్ లో నా హార్ట్ బీట్ కూడా పనిచేయట్లా, నాకేం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. వెళ్తూ ఉంటే ఆ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ హిల్ కనబడుతుంది కదా మనకి కొండ, అది చూస్తూ ఉంటే భగవంతుడా ఇన్ని కష్టాలు పడ్డా కూడా ఇంకా నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు, నేనేం తప్పు చేశాను, నా భర్తను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఏడుస్తూ, అలాగే అసలు నా సౌండ్, నా హార్ట్ బీట్ సౌండ్ నాకు కూడా వినపడినంత సైలెంట్ అయిపోయింది అనమాట నా మైండ్. అక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఇదే చెప్పారు, ఇంకా లాభం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి, దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఇక్కడ చేరిస్తే అని. వాళ్ళు చెప్పేది కూడా నాకేం అర్థం కావట్లేదు, మీరు ఇంకొకసారి ఆలోచించండి అని. నలుగురు డాక్టర్లు ఉంటే నలుగురు డాక్టర్లు కాళ్ళ మీద పడితే ఒక జూనియర్ డాక్టర్ గారండి, నిజంగా భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో అలా వస్తాడు అన్నట్టుగా ఆయన జూనియర్ డాక్టర్ గారే. బట్ ఆయన నన్ను చూసి వీళ్ళందరి మీద ఫైట్ చేశారు. లేదు సార్, ఏదో ఒకటి ట్రై చేద్దాం మనం, ఏదో విధంగా ఆవిడని చూస్తే నా వల్ల కావట్లేదు, ఆవిడ ఆ విధంగా ఏడుస్తుంది అని అంటే ఆయన పట్టుకున్నారండి. నిజంగా ఆ భగవంతుడు ఆ రూపంలో నాకు వచ్చి నాకు ప్రతిభిక్ష పెట్టాడనమాట. ఒక్కదానికి 2 స్టంట్స్ వేశారండి. 20 days ఉన్నాను హాస్పిటల్లో ఏక బిగువన ఆయన్ని పెట్టుకొని, చిన్నపిల్లలు పిల్లల్ని పెట్టుకొని. కనీసం నేను ఉన్నాను అని వచ్చిన వాళ్ళు కూడా లేరు. అంటే ఎవరో వస్తారు అని కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా వచ్చి నేనున్నాను అని ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేదేమో, అది కూడా లేదు అని చెప్పని. చుట్టాలు ఎవరు సపోర్ట్ లేదు ఉన్నారు, కానీ ఏంటంటే ఆ టయానికి ఎవరికి వాళ్ళు ఎందుకు అనేది కూడా నేను చెప్పలేను. నేను అదే ఎవరిని నేను బ్లైమ్ చేయలేకపోతున్నాను కూడా. వాళ్ళు రాలేదని కూడా నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎవరి ఇబ్బందులు వాళ్ళ. ఆ డాక్టర్ గారి వల్ల ఆయన కోలుకోవటం. 25 days ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయన్ని పెట్టుకొని అట్లాగే ఉన్నాను. ఆ తల్లి దయ వల్ల అలా నేను బయటకు వచ్చాను. ఆయన్ని తీసుకొని వచ్చిన 2 days లో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. అది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. ఆ ఫ్లడ్స్ లో మళ్ళా కష్టాలు. ఏంట్రా భగవంతుడా నాకు గ్యాప్ ఇవ్వవా, ఈ ఫ్లడ్స్ అయినాయి కొంచెం కోలుకున్నామంటే అమ్మకి సీరియస్. అమ్మ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ సీరియస్ మోషన్ లోనే మా మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. 1 by 1 ఈ ఇయర్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను అనమాట. ఇంత బాధ పెట్టింది ఈ ఇయర్. ఒక్కొక్కరికి ఒక్కో ఇయర్ హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. బట్ ఈ ఇయర్ నేను అనుభవించినంత సాడ్నెస్ నేను ఇంకా అసలు మర్చిపోలేను అనమాట నా జీవితంలో. రిలాక్స్ మా. యాక్చువల్లీ ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలిగిన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఉమెన్స్ కే ఉంటుంది. వాళ్ళే స్ట్రాంగ్. ఎందుకంటే యమధర్మరాజు దగ్గరికే వెళ్లి భర్తను తెచ్చుకున్న సావిత్రి గారు పుట్టిన దేశం ఇది. అలాంటి దేశంలో ఆడవాళ్ళకి ఎప్పుడు మనం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి. బికాస్ వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు కాబట్టి. గ్రేట్. సో మీ పట్టుదలతో ఇక లేదు అనుకున్న మీ పసుపు కుంకాలని మీరు తిరిగి తెచ్చుకున్నారు. సో ఇది ఎంత పనైనా, ఎంత స్ట్రాంగ్ పనైనా ధైర్యంగా చేయగలిగిన వాళ్ళు మాత్రం లేడీస్. వాళ్ళకి ఇప్పుడు మనం హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి. ఇది మన ఫ్యామిలీ అనుకుని వచ్చారు. సో మా అందరితో మీ బాధను షేర్ చేసుకున్నారు. మా అందరి తరఫున మీకు చిన్న కాదు. భవాని గారు, బీ స్ట్రాంగ్. ఒక స్మాల్ గిఫ్ట్. చలో మరి ఈ రోజు ఎపిసోడ్ ఇది. మన విజయవాడ సింగ్ నగర్ లో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు, సత్య బామలు. బాయ్.